అవి తీసుకో. ఈవినింగు 4:30 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారు. టీ పెట్టేసుకుందాము. ఇంకా పిల్లలు వస్తే రెడీ అయ్యేసి బయలుదేరాలండి. ఒక ఫంక్షన్ ఉంది. ఇంకా తప్పకుండా వెళ్ళాల్సిందనమాట. వెడ్డింగ్ రిసెప్షను. చాలా అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్కి అయితే నేను వెళ్ళలేదులేండి. అమ్మ అక్క వాళ్ళందరూ వెళ్తే పిల్లల్ని పంపించాను. అమ్మ వాళ్ళు వస్తేను నాకు కొంచెం వర్క్ ఉండి వెళ్ళలేకపోయాను. ఇంకా సరే రిసెప్షన్కైనా వెళ్ళకపోతే బాగోదని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ ఈ పనులు కానిచ్చేసుకొని ఇంకా రెడీ అయ్యేసి బయలుదేరడం అనమాట. రిసెప్షన్ అండి, వెడ్డింగ్ రిసెప్షను. ఇంకా ఏంటంటే కొంచెం కొన్ని సామాన్లు కావాల్సి ఉంటే షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అంటే ఎగ్స్, కొన్ని ఎండుమిర్చి అవన్నీ అయిపోతే తెచ్చుకున్నాను. అన్నీ ఎప్పుడైనా నేను పక్కనే అప్పటికప్పుడు తీసుకుంటానండి. ఇంకా ఏదైనా ఎక్కువ అవసరమైనవి ఇంకా చాలా సామాన్లు అవి కావాల్సి ఉంటే డీమార్ట్కి అలాగే బజార్కి అలా వెళ్తానమాట. 90% మాకు షాప్ ఇక్కడే దొరుకుతాయండి. నీట్గా బాగా మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడే తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకపోతే రిసెప్షన్కి రెడీ అవ్వాలని ఇంక మా అమ్మ మేమందరం అంటే కావాల్సిన సామాన్లు ఇంకా దానికి ఉంటాయి కదా, శారీస్ అవి ఇవి పిల్లలకి బట్టలు అవన్నీ పక్కన పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇదేంటంటే ఈ కొబ్బరి చిప్ప ఏంటంటే ఫంక్షన్ ఉందండి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. దానికోసం ముందే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. మెచ్యూరిటీ ఫంక్షన్ ఉంటుంది కదా, దానికోసము కొబ్బరి, బెల్లము ఇంకా అవన్నీ మిగతావన్నీ ఇంట్లో ఉన్నవి. జాకెట్ అవన్నీ కూడా పిలిచారనమాట. సరే వెళ్ళేసి రావాలి కదా అని అవి తెచ్చి కూడా పెట్టుకున్నాను అనమాట. అందుకని అవన్నీ ముందు మళ్ళీ మర్చిపోతానేమో అని ఒకేసారి షాప్కి వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా అందరం బయలుదేరేసి పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి 4:50 అలా అయిందండి. ఇంకా అందరం బయలుదేరి మ్యారేజ్కి వెళ్ళిపోయాము. మ్యారేజ్ అంటున్నా, సారీ అండి, రిసెప్షన్కి వెళ్ళిపోయాము. అబ్బా, రిసెప్షన్ అయితే ఏం చేశారండి అసలు. మ్యారేజ్ నేనైతే చూశాను కానీ చాలా వరకు మరీ చాలా గ్రాండ్గా ఉంది. ఎంత ఏమంటాం కదా, యాంకర్స్, ఆ పక్కన డ్యాన్సులు, అసలు ఫుడ్ అయితే అన్ని రకాలండి. నాన్ వెజ్, వెజ్, టిఫిన్ సెక్షను ఏం కావాలంటే అవన్నమాట. అక్కడ రిసెప్షన్ అవి చూస్తుంటాం కదా, స్నాక్స్ కూడా సర్వ్ చేస్తున్నారు అనమాట. డిఫరెంట్ స్నాక్స్, నాన్ వెజ్ స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు, జ్యూసెస్. మా పిల్లలు అయితే అందరూ అవి స్నాక్స్ అవి తినేసరికి సేరా ఫుడ్ కాడికి వచ్చేసరికి అసలు తినలేకపోయాము. మేము కూడా తిన్నామన్నమాట. జ్యూసెస్ బాగున్నాయండి, రకరకాల జ్యూస్లు అన్నీ ఇస్తున్నారనమాట. బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఫంక్షన్ వచ్చి మా అమ్మ వాళ్ళ తరపునండి, బంధువులదనమాట. మామయ్య అలా అవుతారనమాట. చిన్నప్పుడు మా ఊరిలో అందరూ అనమాట, మా ఊరు వాళ్ళు అందరూ వచ్చారు. అంతా చాలా బాగుండిందండి రిసెప్షన్ మటుకు. తర్వాత ఏంటంటే కిందకి వెళ్ళి ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి బయలుదేరామన్నమాట. అసలు ఎంత ఖర్చు పెట్టారా అనిపిస్తుందండి. నాకెందుకో అలాగనిపించదండి, నిజంగా చెప్తున్నాను. అంత వేస్ట్ అయిపోతుంది కదా ఫుడ్ అంతాను. ఎందుకు అనవసరంగా అంత ఖర్చు పెట్టడము. అదేదో పాపం పేదవాళ్ళకి, అనాథ శరణాలయానికి కానీ, ఏదైనా చిల్డ్రన్ ఉంటారు కదా పిల్లలు, వృద్ధాశ్రమాలు, వాళ్ళకి ఇచ్చినా కానీ ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఎందుకు ఇలాగా జనాలు ఇలాగా, నాకెందుకు ఈ రోజుల్లో జరిగేవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుందండి. కానీ జనరేషన్ అలా మారిపోయింది. అలాగే కోరుకుంటున్నారు పెళ్ళి అంటే పిల్లలు కూడాను, నాకు ఇలాగే కావాలి, అవి ఎప్పుడు గుర్తుగా ఉంచుకోవాలని. తప్పేం లేదు, అలాగ అయిపోయింది అనిపిస్తుంది. కానీ మరీ ఫుడ్ అంతా వేస్ట్ చేయడం అవన్నీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. లిమిట్గా ఏదైనా లిమిట్గా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎనీవే ఫంక్షన్ మటుకు సూపర్గా జరిగిందండి, చాలా బాగా చేశారు. అంత బాగా ఎంజాయ్ చేసామైతే పిల్లలము మేము అందరం కూడా. చాలా రోజుల తర్వాత చాలా వరకు నేను ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్ కానీ ఎక్కువ అటెండ్ అవ్వనండి. నాకేంటో అసలు ఏంటంటే నా ఇల్లు, నా ప్రపంచము, నా పిల్లలు, నా కుటుంబం, ఇదే నా ప్రపంచం అనిపిస్తుంది. ఎప్పుడో ఇంకా విధి అంటే ఏమంటాము, వీలు పడక ఖచ్చితంగా వెళ్ళాలి మన దగ్గర బంధువులు అన్నప్పుడు పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్తామన్నమాట. ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్తే ఆ టైంలో కనుక మ్యారేజెస్, ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే ఆ టైంలో ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళాల్సిందైతే అది ముఖ్యమైన వాళ్ళదైతే, మన దగ్గర బంధువులు అయితే. దూరంగా ఉండే వాళ్ళు ఎవరైనా పిలిచారనుకోండి, నేను ఎక్కువ ఎందుకు అటెండ్ అవ్వాలనిపించదు. నాకేందో నా మెంటాలిటీ అలా ఉంటుందండి. ఇంకా మన వాళ్ళు, దగ్గర వాళ్ళు అంటే 90% పిల్లల్ని తీసుకొని వెళ్తామన్నమాట అందరము. లేదు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు కనుక అయితే టైమింగ్స్, ఆ టైంలో వెళ్ళేసి వస్తానన్నమాట. నాకేంటో నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లే నాకు ప్రపంచం అనిపిస్తుంది. నాలాగా ఎంతమంది ఉంటారా అనిపిస్తుంది. చాలామంది తిడతారు కూడా, మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, అక్క వాళ్ళు కూడా అలా ఉండకూడదు, రావాలి, తిరగాలి, కలవాలి అని. అదేంటి చిన్నప్పుడు, ఇప్పుడే కాదండి, నాకు చిన్ననాటి నుంచి కూడా నా మెంటాలిటీ అలాగే ఉంటుంది.
అంటే ఆ వేలో నాకు ఇష్టం ఉండదనమాట. ఎక్కువ సెలబ్రేషన్స్ అటెండ్ అవ్వడం, ఎక్కువగా హెవీగా రెడీ అవ్వడము, అలాగే అలాగని కాదు. ఇంకా అలా ఉండడం నాకెందుకో నా మనస్తత్వానికి నచ్చదనమాట. అది ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు కదా! మనం ఒకరు ఎంత చెప్పినా ఏమంటాము, మన మనస్తత్వం ఎలా ఉంటుందో మనం అలాగే ఉంటామనిపిస్తుంది. దాన్ని మార్చలేం కదా! అందుకని ఇంకా తప్పదు అన్న ఫంక్షన్స్ వాటికి వెళ్తాననమాట. అందుకని ఇంకా ఈ రిసెప్షన్ తప్పదనమాట. అందుకని వెళ్ళాననమాట. బాగుండిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు అందరం కూడా, అక్క, అమ్మ అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. అందరిని కలిసి బంధువుల్ని అది కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపించిందనమాట. అది అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసి ఇంకా అబ్బా ఫుల్ అసలు బాగా టైర్డ్ అయిపోయామని ఇంటికి వచ్చేసరికి 9:30 అలాగైపోయిందనమాట. ఇంకా బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడే తీసేసి ఇంక పిల్లలందరికీ ఫ్రెషప్ చేసేసి వాళ్ళకి నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్లో ఎగ్జామ్ ఉందండి, వాళ్ళకి ప్రిపేర్ చేయాలి. నాకు ఈ హడావుడి అనమాట. ఏ చేయాలన్న పిల్లలకి ఏమన్నా ఉన్నాయా, ఎగ్జామ్స్ ఉన్నాయా అవి చూసుకుంటాను. వాళ్ళకి సెలవు పెడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, మరి ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఫంక్షన్ అవైతే పోగలమా, అక్కడికి వెళ్ళేసి వస్తే మన పిల్లలు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది 1 డే స్కూల్. అలాగ ఆలోచించి నేను అన్నీ వెనక్కి తగ్గుతుంటానమాట. అంతే కదండి, ముందు మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి, తర్వాతే అన్నీ అనిపిస్తుంది. వాళ్ళని అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాలనేది నా కోరిక అనమాట. వాళ్ళకి బాధ కలిగేటట్టు, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అయ్యేటట్టు ఏదన్నా ఉంటే మిగతా అన్నీ అవాయిడ్ చేసేస్తాను నేను చాలా వరకు. అలా ఉంటుందన్నమాట నా మెంటాలిటీ అనమాట. కుటుంబానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటాను. నా ఇల్లు, నా కుటుంబం అదేనమాట నా లోకము. అవే చూసుకుంటూ వాళ్ళకి ఏం చేయాలి, ఏ విధంగా అనేది. అదేదో ఉమ్మడి కుటుంబం అంటాం, ఉమ్మడి కుటుంబం అని అలాగైతే ఎంత బాగుండి అనిపిస్తుంది. అమ్మమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, పెదమ్మలు అందరం కలిసి ఉంటే ఒకరికొకరు అందరం ఉంటాం కదా, అప్పుడు మనకి ఇంత స్ట్రెస్ ఉంటుంది అనిపిస్తుంది. పిల్లల్ని చూసుకోవడంలో మనం కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడికైనా అలాగ తిరగాలన్నా ఏదైనా అప్పుడు మనం పోగలమేమో, అలా ఉండుంటే చేసే ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో అలాగా కుదరదు కదా, అలా ఉండాలన్నా అదృష్టం ఉండాలనిపిస్తుంది. అందుకని అంటే అన్ని చిన్న చిన్న కుటుంబాలు అయిపోయింది, భార్యాభర్త పిల్లలు అన్నీ చూసుకోవాలి. అలాగప్పుడు కొన్ని అవాయిడ్ చేయక తప్పదు, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. అదని నేను అనుకుంటానండి. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే మటుకు. చూడండి ఒకసారి. చాలా బాగా అనమాట. లేటెస్ట్ సాంగ్స్ అంతా అయితే చాలా బాగుండింది. ఎంజాయ్గా బాగా చూసుకొని హ్యాపీగా ఇంకా కిందకు వచ్చేసి డిన్నర్ చేసేసుకొని బయలుదేరామన్నమాట. డిన్నర్ కాడైతే అస్సలు భలే విసుగొచ్చేసిందండి. ఫుల్ రష్ అనమాట. అంటే నాన్ వెజ్ కాడేనమాట ఎక్కువ. నాన్ వెజ్ ఎలా ఉంటుందా అని అందరూ దాని మీదే పడిపోతాం కదా, అలాగా అస్సలకి స్వీట్ ఇక్కడ చూడండి ఎంత స్వీట్ సంబంధించిందనమాట. అస్సలు ఎలా ఉందంటే అసలు అన్ని రకరకాల స్వీట్స్, ఆ నాన్ వెజ్ ఐటమ్స్ ఆ చుట్టూరు గుంపులుగా అసలు క్యూలో నిలబడాల్సి వచ్చిందనమాట. బయట అయితే టిఫిన్ సెక్షన్ బయట బాగుంది. మా అక్క అదే అనింది, మా అక్క టిఫిన్ ఎక్కువ తిందను, మా అక్క నాన్ వెజ్ అయ్యి లోపల, బయట అసలు తిందుతాను. అందుకని నేరుగా టిఫిన్ కాడికి వెళ్ళిపోయింది. శుభ్రంగా బయట కూర్చొని హ్యాపీగా ఇడ్లీ, వడ అన్ని రకరకాలు, దోశ అన్నీ చాలా బాగున్నాయమ్మా అసలు బయట అయితేను. అసలు ఎందుకు లోపల మీరు ఎంత కష్టపడ్డారు అని అదే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందోనని. చికెన్ అవైతే అవాయిడ్ చేసేసారండి ఫుల్గా. అసలు మొత్తం ఓన్లీ మటను, ఫిష్ ఇవే ఉన్నాయి. నాన్ వెజ్, మటన్ బిర్యానీ ఇలాగనమాట అన్నీ. చికెన్ అయితే అవాయిడ్ చేసేసారనమాట. మంచి పని చేశారనిపించింది. ఎక్కువ చికెన్ తినకూడదు అంటున్నారండి. అందుకే మొన్న కూడా నేను చేపలు తెచ్చి ఫిష్ కర్రీ చేశానమాట. చాలా బాగుంది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూడండి కావాలంటే. ఇంకా నెక్స్ట్ డే అండి ఇది. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేసేసుకొని, పిల్లలు వెళ్ళిపోయినాకలేండి ఇంకా దేవుడికి పూజ చేసేసుకొని, ఇక్కడ బట్టలు అవి ఉంటాయి కదా, ఫంక్షన్కి వెళ్ళొచ్చిన బట్టలు అవన్నీ ఉన్నాయి కదా, నేను అవి విడిగా వాష్ చేస్తానండి. మిషన్కి వేయను, మళ్ళీ పాడైపోతాయని. ఏదైనా కలర్ అంటుకుంటాయి కదా, అవి నీట్గా లిక్విడ్ వేసి ఏరియల్ లిక్విడ్ వేసి ముందు అవి నానబెట్టేసాను. బట్టలన్నీ మిషన్కి వేసేసి అవి ఆల్రెడీ ఆరున్నాయన్నమాట. ఇవి పిల్లలు ఇప్పిన బట్టలు లేండి. నెక్స్ట్ అవి మిషన్లో వేసేసానంటే నెక్స్ట్ డే రౌండ్లో వేసేస్తానమాట అవి. ఇంకా అదండి అప్పుడు నీట్గా అంతా అయిపోయిందనమాట పని అంతాను. ఇంకా క్యారేజ్ కూడా సర్దేశాను, చూపించలేదులేండి, ముందు చాలా వ్లాగ్స్లో చూపించున్నాను.
ఇంకా పిల్లలకి క్యారేజ్ తీసుకెళ్ళాలండి. ఇంకా అందుకని ఇంకా రెడీ అయిపోయాననమాట. ఇంకా బయలుదేరే ముందు ఈ బనానాస్ ఇవి చూస్తున్నారు కదా, అమృతపాణి అండి. మాకు నెల్లూరులోనే దొరుకుతాయి అమృతపాణి. నేను చూశాను, చాలామంది చెప్తారు వేరే ఊళ్ళలో అమృతపాణి అవి దొరకవు అని. ఇదేంటంటే గిఫ్ట్ ఇచ్చారులేండి, ఫంక్షన్కి వెళ్ళాం కదా అక్కడ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈ బాక్సు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ అవన్నీ వేసి స్వీటు అన్నీ 2 స్వీట్స్ వేసి ఇచ్చారనమాట అందరికీ రిటర్న్ గిఫ్ట్ లాగా. బాగుంది కదా బాక్సు, చాలా బాగా అనిపించింది నాకైతే. బా ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని నాకు బాగా నచ్చింది అనమాట ఈ బాక్స్. క్వాలిటీ కూడా బాగుందండి. చాలా బాగా నీట్గా అనిపించింది. ఇలాంటి బాక్స్ చూడలేదన్నమాట, ఇంట్లో ఉన్నాయి కానీ రకరకాల ఈ టైప్ ఇదేనండి ఫస్ట్ టైం చూడడము. బాగుందని అది చూపిస్తున్నాను మీకు. దాన్ని కొంచెం ఏంటంటే వాష్ చేసి ఉదయమే నీట్గా ఆరబెట్టాను అనమాట. ఎందుకంటే అవన్నీ దాంట్లో వేస్తున్నారు కదా, అంత చెమ్మగా అంత అయ్యునిందనమాట. ఈ స్వీట్ కూడా దాంట్లో వేసి ఇచ్చారులేండి, అన్నీ కలిపి బాక్స్లో వేసి ఇచ్చారనమాట. బయలుదేరి వచ్చినాక అవన్నీ బట్టలు మిగతాయి వాష్ చేసుకోవాలి. ఇంకా వచ్చానండి. వచ్చినాక అనమాట ఇది చూపిస్తున్నాను. క్యారేజ్ ఇచ్చి వచ్చేది పెద్ద పని అయిపోతుందండి ఈ మధ్య. ఇదివరకు బాగానే ఉండింది, ఇప్పుడు ఎండలు ఎక్కువైపోయినాయి. అలా తిరిగి కొంచెం దగ్గరే స్కూల్ అయినా కానీ వెళ్ళి వచ్చేసరికి హెడేక్ వచ్చేస్తుంది అసలు. అబ్బా అనిపిస్తుంది. అలాగని ఉదయాన్నే పాపం వాళ్ళకి క్యారేజ్ పెట్టాలంటే ఇలా అలవాటు అయిపోయిందండి పిల్లలకి, ఇలాగే తెమ్మంటున్నారు. ఇంకా అందుకని ఇంకా ఇదే సరేలే చేద్దామని నాకు అలవాటు అయిపోయింది మార్నింగే క్యారేజ్ హడావుడి లేకుండా. ఇంకా అదండి చూడండి ఎండ ఎలా కాస్తుందో అసలు. బట్టలని నేను ముందే అలాగే ఆరేస్తాను బయట అనమాట, లోపల మాకు ఆరేదానికి ఎక్కువ లేదు. అందుకని అన్నీ పిండేసి నీట్గా ఆరేసి ఇంకా అయిపోయిందండి అక్కడికి. ఇదైతే ఈవినింగ్ అనమాట, రోజు సాయంత్రము ఇంకా పనంతా అయింది. ఇంకా కొంచెం హెడేక్గా ఉంటే కాఫీ, ఈరోజు స్ట్రాంగ్గా కాఫీ కలుపుకుందామని డిసైడ్ అయిపోయినానండి. చాలా రోజులైంది కాఫీ తాగి అని చెప్పి చిక్కగా పాలు పెట్టేసి స్టవ్ మీద ముందు ఒకసారి రూమ్ అంతా చిమ్మేసి మనం కాఫీ కలుపుకుందాము అని ఇంకా మొత్తం క్లీన్ చేస్తాను. ప్రతిరోజు నాకు అలవాటండి, సాయంత్రం ఇంకా 4 అలాగ పిల్లలు వచ్చే ముందు అనమాట, ఒక ½ అవర్ ముందు మొత్తం ఇల్లంతా చిమ్మేసి బయట వాటర్ చల్లేసేస్తాను. కాఫీ కానీ టీ కానీ కలుపుకొని తాగేసి మనం ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను అనమాట. వాళ్ళు వచ్చినాక వాళ్ళకి పాలు, చాకోస్ కానీ వాళ్ళు ఏం అడిగితే అవి చిన్న స్నాక్స్ అవి ఉంటాయి, తింటారండి. మన వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇంక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటాను అనమాట. అలాగా నాకు డైలీ ఈవినింగ్ రొటీన్ అలా ఉంటుందన్నమాట. అందుకని ఇంక ముందు చిమ్మేసేసి నీట్గా ఎందుకో కాఫీ తాగాలి అని లాగుతుందండి మనసు, ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. ఇంకా అదండి మొత్తం అయిపోయినాక చూపిస్తున్నాను అనమాట మీకు. బయటంతా వాటర్ చల్లేసాను నీట్గా. అంత దుమ్ము వస్తుంటుందండి రోడ్లోనే హౌస్ అయ్యేసరికి. అసలు ఈవినింగ్ అది చల్లేసి కనుక డోర్ తీలేమండి, కొంచెం చల్లగా కూడా బాగుంటుంది కదా. ఇంకా నాకు అది అలవాటు అయిపోయిందనమాట. అందుకని ఇంకా అలాగ డోర్స్ తీసేసి ఇంకా కాఫీ కలుపుకుందామని వెళ్ళానమాట. ఈ లోపల పాలు కూడా కాగేసాయి అనమాట. అంటే చిమ్మేసి బయట అంతా వాటర్ చల్లేసి అంతా సర్దేసి అవన్నీ వచ్చేసరికి, అంటే బట్టలు ఆరిన బట్టలు ఉన్నాయి కదా మార్నింగ్ వేసినవి, అవన్నీ సర్ది ఆరిని తీసేసి అన్నీ కుర్చీలో వేసి పెట్టుకుంటాను. పిల్లలేమో స్కూల్కి ఇంకా సైకిల్లో వెళ్తామంటారండి. ఇప్పుడేమో వాళ్ళని ఆటోలో పంపిస్తూ ఉన్నారు. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళని ఖచ్చితంగా నేను సైకిల్లోనే పంపించాలి, వాళ్ళు కూడా వెళ్తామంటున్నారు. బాబు 10th వచ్చేస్తాడండి, ఇంకా ఖచ్చితంగా వాడికి ఎక్స్ట్రా క్లాసెస్ అవన్నీ ఉంటాయన్నమాట. పాప 9th వస్తుంది. ఇంకా ఇద్దరిని సైకిల్లో పంపిస్తే తోడుగా వెళ్తారు కదా. నాకు ఎందుకు భయం అండి సైకిల్లో పంపించాలంటే, ఏమన్నా దూరం కదా, అన్ని టయాలు ఒకటిగా ఉండవు. అయినా అలాగని మనం ఎల్లకాలం అలాగే ఆటోలోనే పంపించలేం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అదే అనుకున్నాను ఇంకా వాళ్ళని సైకిల్లో పంపించి వెనకాల నేను కానీ మా వారు కానీ ఏంటంటే స్కూటీ వేసుకొని బండి వేసుకొని వాళ్ళని ఫాలో అవ్వాలి కొన్ని రోజులు అలాగనమాట. అంటే సేఫ్టీగా పోయేటప్పుడు అలా వదిలిపెట్టామంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, మనకి ధైర్యంగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ రిటర్న్లో వచ్చేస్తారు. నాకు టైం ఉంటే నేను మళ్ళీ వెళ్ళేసి స్కూటీలో వెళ్ళానంటే వాళ్ళు సైకిల్ వేసుకొని వస్తారు, నీట్గా ఇంటికి రావచ్చు. అప్పుడు కొన్ని రోజులు అలాగా అర్థమైపోద్ది అనమాట. కొన్ని రోజులు అలాగా తిరిగామంటే వాళ్ళకి అలవాటు అయితే అప్పుడు మనకు మన కాన్ఫిడెన్స్ కోసం లేండి. వాళ్ళేమో నీట్గా తొక్కుతారు. మా సాయి అయితే స్కూటీనే బాగా డ్రైవ్ చేస్తాడండి, నన్ను ఎక్కించుకొని అసలుకి టౌన్లో కూడా బాగా తిరుగుతాడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు. కానీ సైకిల్లో కొంచెము స్పీడ్గా వెళ్తారు కదా పిల్లలు, అందుకని కొంచెం స్పీడ్ తగ్గి చిన్నగా వెళ్ళాలమ్మా అని చెప్తుంటాను. అందుకని ఇంకా అలాగ డిసైడ్ అయిపోయినాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ మనం వాళ్ళని ముందు వాళ్ళు వెళ్తుంటే
చేస్తుంటే వెనక మనము స్కూటీలో ఫాలో అవుతూ అనమాట. అంటే ఎలా వెళ్తున్నారా అలాగ అలవాటు చేయాలి కొన్ని రోజులు అనమాట. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకుంటారు వాళ్ళు కూడా. తర్వాత ఇంక వాళ్ళని వదిలేసినా వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారనమాట. చూసారా ఇక్కడ కాఫీ పొడి వచ్చి నేను కాంటినెంటల్ ఎక్స్ట్రా తెప్పించుకున్నానండి. డీమార్ట్లో తెచ్చానమాట అది. అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి కాఫీ పొడి మటుకది. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇదివరకు నేను ఇది వాడేదాన్ని అనమాట, బ్రూ వాడేదాన్ని. అది దాని తర్వాత ఇంకోటి ఉంది కదా సన్ రైజ్ వాడేదాన్ని. ఆ రెండింటికంటే నాకు ఎందుకు ఇది చాలా బాగుంది అనిపించింది. చిక్కగా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. బాగా కలుపుకొని తాగేస్తున్నానండి నీట్గా ఒక కప్పుకి. అసలు ఎంత బాగా అనిపించాయో కాఫీ అయితే చాలా బాగా అనిపించింది. చక్కెర కూడా బాగా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఫుల్గా వేసుకున్నామంటే సరిపోతుంది ఆ కాఫీకి. ఎందుకంటే కాఫీలో చక్కెర కొంచెం ఎక్కువే ఉండాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, కాఫీ టేస్ట్. ఈ కప్పులు కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నానండి. చాలా వరకు ఇంట్లో ఉండేవన్నీ నాకు డీమార్ట్ తీసుకుంటానమాట. అక్కడికి పోయినప్పుడు కానీ చూస్తుంటాం కదా, బాగున్నాయి బాగున్నాయి అనిపిస్తుంది అనమాట. తక్కువ ప్రైస్లో అనిపిస్తే తీసుకుంటాను అనమాట. అవి కూడా ఎంత అండి, 40 రూపీస్ ఎంతో పడిందంటే కప్పు. అందుకని తీసుకున్నాను. బాగా అనిపించింది అనమాట. ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంకా టిఫిన్కి అనమాట. ఆ రోజు సాటర్డే కదా, సాయంత్రము నేను భోజనం చేయనండి. ఇంకా అందరూ కూడా టిఫినే చేస్తారు. సరే అని చపాతీ కలిపి పెట్టేసి ఇంకా మా పాప వాళ్ళు వచ్చినాక స్కూల్ నుంచి ఆల్రెడీ కర్రీ ఉందండి. అంటే ఆకుకూర పప్పు చేశాను. మాది ఆల్రెడీ మిగిలి ఉందనమాట. కానీ మా పాప ఏంటంటే ఆకుకూర పప్పు అంటే ఆమెకి పప్పు అంటే పడదనమాట అమ్మాయికి. ఇంక సరే మమ్మీ పన్నీర్ బటర్ మసాలా చెయ్యి మమ్మీ అని పట్టుకొనింది. సరేలే, ఆల్రెడీ పన్నీర్ ఒకసారి తెచ్చానండి. సగం చేసి సగం అక్కడ పెట్టానమాట డీప్ ఫ్రిడ్జ్లో. సరే చేద్దాము మన ఐరన్ కడాయిలో. మొన్న ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి అప్పటి నుంచి. అందుకని భలే బాగా కుదిరిందండి బటర్ మసాలా కర్రీ అయితేను. చాలా బాగుంది. ఇంకా ఆకుకూర పప్పు ఉంది, ఇది అన్నీ కలిపి శుభ్రంగా తినేసామన్నమాట పిల్లలు అందరము. బాగుంది. మా వాడు చూడండి, ముందు పన్నీర్ బటర్ మసాలాతో తినేసి తర్వాత ఆకుకూర పప్పు వేయించుకున్నాడు. వాడికి పప్పు కూడా చాలా ఇష్టం అండి, 2 కావాలంటాడు. మా పాప అయితే పప్పు అస్సలు వద్దు, అది ఏ పప్పు అయినా కానివ్వండి వద్దనే వద్దు అంటుంది. ఇదిగోండి ఇంక కర్రీ ఇదే వేయించుకొని శుభ్రంగా తినేసిందనమాట. అక్కడితో ఆ రోజు మా డిన్నర్ అలా కంప్లీట్ అయిపోయిందనమాట. వ్లాగ్ అయితే కొంచెం లెంతీ అయిందండి. ముందు రోజు నుంచి తర్వాత రోజు నైట్ దాకా అక్కడక్కడ మీకు చూపించాను అనమాట. ఇంకా ఈవినింగ్ నైట్ ఏంటంటే ఇంక అంత పని అంతా అయిపోయినాక పాలు కాస్తున్నానండి. ఇంకా పెరుగుకి చేమరేద్దామని. ఇక్కడ ఏంటంటే ఆయిల్ అయిపోతే ప్యాకెట్ కట్ చేసి ఆల్రెడీ నేను పెద్ద అది ఉంటుంది కదా క్యాన్లో పోసేసి, దీంట్లో లేకపోతే దాంట్లో వంపేసి అలా పెట్టేస్తానమాట. ఏదైనా అడుగు బడుగు డ్రాప్స్ ఉంటాయి కదా, అవి పడిపోతాయని. ఇంకా నేను తినలేదన్నమాట, అందరు తినేశారు. ఇంకా నా కోసం అవన్నీ ఉన్నాయన్నమాట మిగిలి. ఆ పన్నీర్ బటర్ మసాలా ఏం అలాగే ఉంచేసి ఇంకా చిన్న బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ దోశలోకి తింటారు, మళ్ళీ బాగుంటుంది కదా పిల్లలకని పెట్టేశాను అనమాట. అదండి ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. పెరుగు తోడైనాక చూపిస్తున్నాను. నాకు ఫ్రిడ్జ్లో ఉందండి కర్డ్ మెష్రో శాంసంగ్. అది క్లిప్పింగ్ పోయిందండి. అది పెట్టేది కూడా చూపించాను. పాలు పోసేసి కొంచెం పెరుగు కలిపి దాంట్లో పెట్టేయాలన్నమాట. థిక్ మోడ్లో పెట్టామంటే పెరుగు ఒక 8 అవర్స్ మార్నింగ్ కల్లా పెరుగు రెడీ అయిపోతుంది, సర్వ్ మోడ్లోకి వచ్చేస్తుంది. కానీ ఆ క్లిప్పింగ్ అసలు ఇది తీసానా ఆన్ చేసానా కూడా గుర్తులేదు. అందుకని ఒకసారి మీకు పెరుగు చూపిస్తున్నాను అనమాట. లైట్ ముందు వేయలేదు, ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తున్నాను. అదండి పెరుగు అయితే చాలా బాగా, నాకైతే ఈ ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి పెరుగు బాధ తప్పిపోయిందండి, ప్యాకెట్లు కొనే బాధ. ఎప్పుడో కానీ నేను ఎక్కువగా పని ఎక్కువ అయ్యి ఇలాగ పెరుగు తోడేయడానికి లేనప్పుడు ప్యాకెట్ కొంటాను. అది అసలు కొన్నగానే అది ఆట రాదండి పెరుగు. ఒక్కరోజు 2 రోజులకు అయిపోద్ది. ఇలా అది చేసుకుంటే నాకు 3-4 డేస్ ఈజీగా వస్తుందండి పెరుగు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైట్ కనిపించలేదు, లైట్ ఆపేసాను, సర్వ్ మోడ్లోకి వస్తుందన్నమాట ఈ విధంగా. అదండి ఆ విధంగా పెరుగు చాలా బాగా తయారవుతుందండి. బాగుంది. నాకు ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఈ పెరుగుతో చాలా టేస్టీగా కూడా వస్తుందండి. అదేనండి ఇంకా ఈరోజు వ్లాగు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.